Hello everyone, welcome to my YouTube channel Anuradha Bailapudi. This is my first video only. Please like and subscribe to my channel. ఈరోజు నేను ఇంట్లోనే క్యారమెల్ పాప్కార్న్ అదేనండి మల్టీప్లెక్స్లో దొరికే స్వీట్ పాప్కార్న్ ఇంట్లోనే ఈజీగా షుగర్ని యూజ్ చేయకుండా ఎలా చేయాలో చూపిస్తాను. ఇక్కడ నేను మందపాటి ప్యాన్ తీసుకొని కుక్కర్ కానీ ఏదైనా తీసుకొచ్చి నేను ఇక్కడ కుక్కర్ తీసుకొని 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. అది కొంచెం హీట్ అయ్యాక హాఫ్ బౌల్ పాప్కార్న్ సీడ్స్ని తీసుకున్నాను. ఇవి ఎక్కడైనా మనకి అవైలబుల్ ఉంటున్నాయండి. ఇప్పుడు అన్ని సూపర్ మార్కెట్స్లోనూ అవైలబుల్, ఆన్లైన్లో ఎక్కడైనా ఉంటున్నాయి. అవి మనం తీసుకొని ఆ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో. చూడండి అలా ఫ్రై అయ్యేటప్పుడు అలా కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. కాసేపటికి అలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఆఫ్టర్ 2 to 3 minutes తర్వాత అలా పాప్కార్న్ సీడ్స్ కలర్ చేంజ్ అయ్యి పాప్కార్న్ చూడండి పాప్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. కాను అలా పాప్ అవ్వడం స్టార్ట్ అవ్వగానే మీరు 1 or 2 పాప్ అవ్వగానే మీరు క్లోజ్ చేసుకోండి లిడ్. ఎందుకంటే అవి ఎగిరిపోతూ ఉంటాయి. నేను మీకు చూపించడం కోసం కొంచెం ఎక్కువసేపు ఉంచాను. మీరు మాత్రం వెంటనే లిడ్ క్లోజ్ చేసుకోండి, లేదంటే పక్కకి అలా ఎగిరిపోతూ ఉంటాయి. సో అలా కవర్ చేసుకుని మధ్య మధ్యలో అలా తిప్పుకోండి. తిప్పుకోవడం వల్ల ఏంటంటే ఆల్రెడీ పాప్ అయిన పాప్కార్న్ పైకి వచ్చేసి సీడ్స్ కింద ఉండి మంట బాగా తగిలి అన్నీ ఈవెన్గా పాప్ అయ్యి మనకి మంచిగా పాప్కార్న్ రెడీ అవుతుందండి. మధ్య మధ్యలో అలా 2-3 times తిప్పుకోండి. అలా సౌండ్ వచ్చేంత వరకు మీరు అలా వాటిని బాయిల్ చేసుకోవాలండి. చూడండి సౌండ్ ఆగిపోయింది. నాకు సౌండ్ ఆగిపోగానే మీరు మూత రిమూవ్ చేసుకోండి. రిమూవ్ చేసుకొని చూడండి నాకు ప్లెయిన్ పాప్కార్న్ రెడీ అయిపోయింది. ఎంత బాగా పాప్ అయ్యాయి, అన్నీ సీడ్స్ ఏమీ లేకుండా అన్నీ పాప్ అయిపోయి నీట్గా పాప్ అయిన పాప్కార్న్ని మనం ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే నెక్స్ట్ నేను వీటిని స్వీట్ ఎలా యాడ్ చేయాలో జాగ్రీని యూజ్ చేసి మీకు చూపిస్తాను. పాప్కార్న్ చాలా యూజెస్ ఉన్నాయండి. సో మనం డైలీ తీసుకోవడం వల్ల పిల్లలకి పెట్టడం వల్ల కూడా యూజ్ ఉంది. చూడండి ఇదే బౌల్తో హాఫ్ బౌల్ నేను పాప్కార్న్ సీడ్స్ తీసుకున్నాను. అదే బౌల్తో డబుల్ క్వాంటిటీ అంటే ఫుల్ బౌల్ జాగ్రీని తీసుకున్నాను, బెల్లాన్ని. దాన్ని యాడ్ చేసుకొని సేమ్ అదే ప్యాన్లో యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఆ బెల్లాన్ని కరిగించుకోవాలండి. బెల్లం అలా కరిగేటప్పుడు మీరు నేనైతే ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేసుకున్నానండి. కొంచెం సరిపోతుంది, జస్ట్ అది కరిగించుకోవడం కోసమే. బెల్లంలో వాటర్ యాడ్ చేసుకోకపోయినా అది కరిగిపోతుందండి. మనం నేను జస్ట్ 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసి ఇక్కడ దాన్ని బెల్లాన్ని బాగా కరిగించుకుంటున్నాను. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా ప్రాసెస్ చేసుకోండి. బెల్లంలో కూడా మనకి ఐరన్ అంతా మంచిగా యూజ్ అవుతుంది కదా, పిల్లలకైనా మనకైనా. సో బెల్లాన్ని యూజ్ చేసుకోవడం మంచిది. ఇందులో కాసేపు 2-3 minutes బెల్లం కరిగాక ఇలా కన్సిస్టెన్సీ వచ్చాక ఇందులో మీరు గీ కానీ బటర్ కానీ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ హోమ్మేడ్ గీ అవైలబుల్ ఉంది నా దగ్గర. సో నేను ఆ గీని 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను. మీరైతే బటర్ ఉంటే బటర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇవి రెండు అవైలబుల్ లేకపోయినా ఏది యాడ్ చేసుకోకపోయినా బాగానే వస్తాయండి. ఉంటే యాడ్ చేసుకుని, లేదంటే స్కిప్ చేయండి. ఇందాక మనం రెడీ చేసుకున్నాం కదా ప్లెయిన్ పాప్కార్న్, దాన్ని ఇప్పుడు ఈ బెల్లం పాకం దగ్గర పడింది కదా, ఇప్పుడు సిమ్లో చేంజ్ చేసుకొని ఫ్లేమ్ని ఈ రెడీ అయిన పాప్కార్న్ని ఇందులో యాడ్ చేసుకోండి. చూడండి ఈ పాప్కార్న్ సీడ్స్ వేసేటప్పటి నుంచి మాత్రం మీరు ఫ్లేమ్ సిమ్లో పెట్టుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా ప్రాసెస్ చేసుకోండి, లేదంటే మాడిపోతాయండి. ఆల్రెడీ పాకం కూడా రెడీ అయిపోయింది కదా, అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకొని అలా స్లోగా మొత్తం పాకం మొత్తంలో ఈ పాప్కార్న్ సీడ్స్ బాగా మిక్స్ అవ్వాలి కదా. అలా మిక్స్ చేసుకోవడానికి మీరు స్లోగా దాన్ని మిక్స్ చేసుకొని చూడండి. ఇప్పుడు మీరు చూడవచ్చు 1 minute తర్వాత అలా దాన్ని మిక్స్ చేసిన తర్వాత మీరు పాప్కార్న్ సీడ్స్ బెల్లంతో బాగా మిక్స్ అయ్యాయి. అండ్ నెక్స్ట్ ఆ ప్యాన్తో సెపరేట్ అవుతున్నాయి. చూడండి సెపరేట్ అయినట్టు మీరు గమనించవచ్చు. ఇక్కడ అలా సెపరేట్ అయ్యేంత వరకు మీరు అలా స్లోగా మిక్స్ చేసుకోండి. పాప్కార్న్ సీడ్స్ కూడా చూడండి ఇంకొకటి సెపరేట్గా అయ్యేటట్టు మీరు చూడవచ్చు. ఇక్కడ ఈ కన్సిస్టెన్సీ వచ్చాక మీరు స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఒక వేరే బౌల్లో కానీ వేరే దాంట్లోకి మీరు ట్రాన్స్ఫర్ చేసుకోండి చల్లారి పెట్టుకోవడానికి. నేను చూడండి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్నాను.
ఒక 2-3 మినిట్స్ తర్వాత మొత్తం చల్లారిపోతాయండి. అవి చల్లారిపోయాక వాటికి అవే సెపరేట్ అయిపోయాయి మీరు గమనించవచ్చు ఇక్కడ. నేను ఇక్కడ సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇవి చాలా మంచిదండి పాప్కార్న్ సీడ్స్ కూడా. వీటి వల్ల మనకి ఏమి హెల్త్ కూడా మంచిదే, ఎందుకంటే బెల్లం యూజ్ చేస్తాం, పాప్కార్న్ సీడ్స్ ఇంకేమి యూజ్ చేయలేదు. నెయ్యి కూడా ఆరోగ్యానికి మంచిదే. సో మీరు వీటిని కొంచెం ఎక్కువ పిల్లలు తింటానన్నా మనకి ఏమీ దానివల్ల ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. ఇలా స్టోర్ చేసుకొని పిల్లలు ఎప్పుడైతే అప్పుడు మనం పెట్టొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.